आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अनसूया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో మాతృశ్రీ జిల్లెలముడి అమ్మగారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఆచార్య ఇక్కడ భరద్వాజ మహర్షి గారు జిల్లెలముడి అమ్మగారితో వండిన రోజులు జరిగిన వింతలు విశేషాలు అని మహర్షి గారు గ్రంథం రాశారు. ఇక్కడ వింతలు విశేషాలు, వింత మన కనబడే దృశ్యం, కనబడనిది అదృశ్యం. ఈ రెండింటిలో కూడా ఒక విశిష్టమైన లక్షణం కలిగి ఉంటుంది. వింత చూశాము, ఆ వింతలో ఉన్న విశేషాన్ని గమనించు. వింత చూశాము, ఆ వింతలో ఉన్న విశేషాన్ని గమనించు. వింతలోనే ఉంటున్నాం. సీతాకోక చిలక బాగుంది, సీతాకోక చిలక బాగుంది, వింతగానే ఉంటుంది. గొంగళి పురుగు సీతాకోక చిలక అయింది. అది విశేషం ఏంది? అందరూ అసహించుకున్న ఆ గొంగళి పురుగు తన వరకు గూడు నిర్మించుకొని ఆ గూడిలో తన యొక్క సహజ గుణమైన ఆ వికృత రూపాన్ని తనకు తానే వదిలించుకుంది. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని, అవివేకాన్ని తనకు తానుగా వదిలించుకోవడానికి ఏకాంతంగా ప్రయత్నించు. అలా చేయగలిగినాం అనుకోండి, స్వశక్తి మీద ఆధారపడుతుంది. బుద్ధరే ఆత్మాత్మానం కృష్ణుడు చెప్పుకున్నాడు. అంటే ఏంటి? అందరూ అసహించుకున్న ఈ సమాజంలో నేను నా యొక్క అభ్యాసంతో తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే మనల్ని విమర్శించారో వాళ్ళ దగ్గరే మనం జేజేలు కొట్టుకోవచ్చు. అది విశేషం. సీతాకోక చిలకని పట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారా? పట్టుకుంటాం, అందంగా ఉంటుంది కాబట్టి. అలా ఉండాలి మన జీవితం. అర్థమనుకుంటా. వింత విశేషం. అలాగే ఆ జీవితం వ్యక్తిలో కూడా, సృష్టిలో కూడా, ప్రతి ఒక్క మాటలో కూడా, వాళ్ళ యొక్క చేతల్లో కూడా ఒక విశేషం దాగి ఉంటుంది. మన దృష్టి ఎప్పుడే దాని మీద పడుతుందో చెడు అనేది లోపల ఉండదు, దూరదు. ఇప్పుడు నేను మీలోనే మంచి చూశాను అనుకోండి, మీ చెడు నాకు గుర్తు రాదు. ఎప్పుడే చెడు గుర్తు రాదో మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెడు లోపల దూరినప్పుడే మనసు అశాంతిగా ఉంటుంది. బాగా గమనించాలండి. మన ఇక్కడ చెడు ఎప్పుడైతే లోపలికి రాదో మనసు ప్రశాంతంగా ఉండగలుగుతాం. అది విశేషం ఒక మనిషిలో. అలాగే ఒక మందార పువ్వు, ఒక కనకాంబరం పువ్వు, ఒక మల్లె పువ్వు. మల్లె పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? వాసన ఉంటుందా? విచ్చుకుంటే వాసన ఉంటుంది. మనిషి యొక్క హృదయం సంకుచితం ఉంటే ఎందుకు పనికిరాదు, వికసిస్తే అద్భుతంగా ఉంటుంది. మరి ఆ మల్లె మొగ్గలో విశేషం కాదా? ఈ దిశలో భరద్వాజ మహర్షి గారు ఏ మహాత్ముని దర్శించినా వెళ్ళాడు, నమస్కారం పెట్టుకున్నాడు, ఆయన నాకు పండు ఇచ్చాడు, కాయ ఇచ్చాడు, నాకు పాలు ఇచ్చాడు, నాకు దివ్యదర్శనం ఇచ్చాడు, నవ్వాడు. అది వింతగా ఉంటుంది. ఎందుకు నవ్వాడు? ఎందుకు నాకు పండు ఇచ్చాడు? ఎందుకు కాయ ఇవ్వలేదు? ఎందుకు నాకు నమస్కారం పెట్టి అలా అవకాశం ఇచ్చాడు? ఎవరు వాళ్ళు ఇచ్చాడు అని అలా ఆలోచించడంలో విశేషత ఉంటుంది. అంటే అసలు మాస్టర్ గారి గ్రంథం ఉద్దేశం కూడా అదేనండి. అమ్మ సద్యలో ఉన్నాడు. ఉన్న తర్వాత ఆమె ప్రతి ఒక్క మాటలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు. అలాగే మన సమాజంలో ఉన్నప్పుడు మనం అనుకున్న చెడు వ్యక్తి, ఆ చెడు వ్యక్తిలో కూడా మనం మంచి గుణం చేసుకునే అవకాశం అనుకుంటుంది. ఈ ప్రపంచంలో చెడు అనేది ఎక్కడా ఉండదండి, మనసులో తప్ప. మంచి అనుకున్నా మనసే, చెడు అనుకున్నా మనసే. ప్రత్యేకంగా చెడు మంచి ఉండదు, నీ మనసే కారణం. కాబట్టి నువ్వు మనసు మీద ఏకాగ్రత పెట్టావంటే అది విశేషం. అందుకే రమణ మహర్షి నేను నేను అంటే దాన్ని చూసుకో, నీకు ఎక్కడి నుంచి వస్తుంది భావం, దాన్ని వెతుకు, దాన్ని పట్టుకో. ఆ భావంతో భరద్వాజ మహర్షి గారు అమ్మ దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క చర్యని కూడా
నిశ్చితంగా గమనించేవాడు, ఆలోచించేవాడు. ఆలోచించలో దాని అంతరార్థాన్ని మనకి అందించాడు అనమాట. ఇక్కడ మామూలుగా కొత్తగా అమ్మని చూసినప్పుడు ఆమె మామూలు స్త్రీ, గృహిణి, ఈ విధంగా దేవుని పూజిస్తున్నారు అని అనుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మనం మా మాస్టర్ గారు అనుకున్నట్టుగా, ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర చదువుకున్న వాళ్ళు, టీచర్లు, సూళ్ళు పెట్టకుండా ఉన్నారు చాలా మంది అన్ని స్కూల్లో. మామూట్లో కావచ్చు, వాటంబేడలో. ఏమండి మా మాస్టర్ గారు ఏం నీ ప్రత్యేకత అంటున్నారు? ఏమన్నా ప్రత్యేకత? మా టీచర్ పాఠం చెప్పారన్నారు. మొట్టమొదట 12 అనుకుంటాను, గుర్తుకుంటే మాస్టర్ ఉత్సవం ఆరాధన థామస్ రెడ్డి గారితో వారం రోజులు సప్తంగా చెప్పించాం మహాత్ముల ముద్దు బిడ్డడు. అప్పుడు మొట్టమొదటి ఊరేగింపు. అప్పుడు బదాలు కదా, ఇంకోటి ఏంటి మా మాస్టర్ కూడా ఎగిస్తారు, వీళ్ళని పిచ్చోళ్ళు అన్నారు. అలాగే అమ్మని కూడా ఈమె పూజించే వింతగా ఉంటుంది అని అన్నారు. అమ్మని ఆరాధించే వాళ్ళు కూడా, వాళ్ళకి అనేకమైన దీప అనుభవాలు కలిగినప్పటికీ కూడా వాళ్ళతో వింతగా చేస్తుంటే పూజ చేస్తూ ఉంటే అమ్మే తనకు పూజ చేసుకునేవాళ్ళట. పూజ చేస్తున్నందుకు అమ్మే తన పాదాల మీద పూజ చేసుకుంటాడు. మరి వింతగా ఉంటుంది కదా. అంతేకాకుండా పూజ అష్టోత్తరం చదువుతాం కదా, శాస్త్రం చదువుతాం కదా, చదువుతున్నప్పుడు అమ్మ కూడా పలికేదట మెల్లగా. ఇప్పుడు ఆయన దేవుడు అనుకుంటున్నాం, మనం పూజ చేస్తాం, ఆయన పూజ చేస్తా ఉంటే ఆయన కూడా మంత్రాలు చేస్తాను. మనకి అది వింతగానే ఉంటుంది. ఎందుకు చేస్తుంది? ఆయనగానే పూజ చేస్తున్నాము, ఆమె కూడా ఎందుకు అయ్యి నామం చెబుతుంది అని అనుకుంటే ఆమెమో ముసి నవ్వులుకుంటూ అలా చూస్తూ ఉండేది. చాలాసార్లు మాస్టర్ గారికి అనుమానం వచ్చింది, ఎందుకు అలా నవ్వుతున్నారు, ఎందుకు ఆమె పూజ చేసుకుంటున్నారు? మనల్ని వెక్కిరించడానికే అలా చేస్తుందా? మీరు చెప్తాను అనుకోండి, నేను పాడేవాడిని, మీరు అనుకుంటారా ఆయన విక్రిస్తున్నారంతా సరిగా బాగాలేదేమో అనుకుంటారు అనుకోండి. అలాగే వాళ్ళ శాస్త్రాలు చదువుతున్నప్పుడు అమ్మ కూడా మిమ్మల్నిగా నామం చెబుతున్నప్పుడు ఏమనుకుంటారు, అయ్యా మనం పలకడం తప్పుగా ఉందా, విక్రిస్తా ఉందా అని అనుకున్నాట. కానీ ఒకసారి ఆయనకి ఆలోచన వచ్చింది. చూడండి, సర్వము తానైన స్థితిలో క్షణమాత్రం కూడా చలనం లేకుండా దివ్యమూర్తుల చర్యలు ఎంత స్వల్పంగా మనకు కనిపించిన వాటిలో మాత్రం సత్యం దాగి ఉంటుంది. అదే అనుకోవడం అంటే ఒక క్షణం మనకి మామూలు మాట అనిపిస్తుంటుంది, కానీ అందులో అద్భుతమైన మహత సత్యాలు దాగి ఉంటుంది. ఎంతమంది గమనించుంటాం మనం. ఇప్పుడు చావడ ఉత్సవం అధ్యాయం చదువుతుంటున్నాము. బాబా ద్వారకామాయలో కట్టెలు సవరించాడు, దీపాన్ని ఆరిపాడు, కాలుతో కట్టెలు కట్టాడు, ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత చావడికి మధ్య మారుతారేమో ఉంది, ఆయన నిలబడ్డాడు, ఇలా చేయి ఊపాడు. తర్వాత చావడికి పోయినాడు. దీన్ని ఏమర్థం మనకు కనబడుతుంది? చుట్టూ టపాసులు ఉన్నది, కానీ ఆయన ముఖం మాత్రం దాన్ని ఏది మమేకం కాకుండా తనలో తను దివ్యత్వాన్ని అనుభవిస్తున్నాడు. మనకేమైనా అర్థమైంటుందా? అందుకే ఇప్పుడు ఆంజనేయ స్వామి పట్ల ఎందుకు ఇలా అన్నాడు, ఎందుకు చూపించాడు, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. అని చెప్తాడు వాడే ప్రతి తెలుగు మనం వింతగా అనిపించదు, స్వల్పంగా ఏదో మామూలు పిచ్చుడుగా అన్నాడు అనుకుంటాం మనం బాబా, అంతే కదా. చదువుకిస్తాడు కాబట్టి అయితే అన్నాడు రా అంటే ఏదో బాబా ఇలా ఊపిరా అనుకుంటున్నాం. కానీ మాసికి ఎంత లోతుగా చూస్తాడు. సేవకుడు అంటే ఆ విధంగా ఉండాలరా, అందులో మనం చూపిస్తున్నాడు ఆయన. వాచ ఎప్పుడు బోధించరండి, నిజమైన మహాత్ములు ఎప్పుడు కూడా మాటలతో ఉండదండి. బాగా గమనించండి, వాళ్ళ మాటలు ఉండదు, వాళ్ళ చేతల ద్వారానే ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంటుంది. అది తెలుసుకోవాలంటే మనం సత్సంగమే ప్రమాణం తీసుకోవాలి. ఇది ఎంతో ఉపయోగపడుతుంది సత్సంగం. అందుకని మా సత్సంగం పట్టుకున్నాడు. ఇలా చేసి చూపించాలంటే ఏంటి, సేవ అంటే ఆ విధంగా చేయి, లక్ష్య సిద్ధి అంటే ఆ విధంగా ఉండు. అప్పుడే బుద్ధి, బల, యశోధైర్యం, నిర్భయత్వం ఇవన్నీ మనకు ఆయన ప్రసాదిస్తాడు అని శ్లోకం ఉంది కదా ఆంజనేయ స్వామి. మరి ఎందుకు బాబా నిన్ను మనం చూపించాడు అనమాట. ఏదో బాబా నేను సేవ చేస్తానని మాస్టర్ సేవ ఎలా చేస్తున్నావా, ఆంజనేయ చేస్తున్నావా? పోనీ హనుమంతుడు ఏమైనా తన స్వార్థం కోసం ఏమైనా పనిచేశాడా? మన స్వార్థం కోసం పనిచేస్తాను, ఏదో లాభం వస్తే నేను దండం పెడతాను, పారాయణ చేస్తున్నాను, అంతేగాని అది మెప్పు కోసంగా మన సంస్కృతి కోసం పారాయణ చేస్తున్నామా? లేదు. ఆంజనేయ స్వామి అంటే చూడండి, లక్ష్మణుడు కాపాడాడు, ఏ స్వార్థం ఉంది అందులో? పోయి పసుకొచ్చి సంజయ్ని వచ్చాడు, ఏం స్వార్థం ఉంది? అలాగే సుగ్రీవుడికి రాముడికి స్నేహం కలిపాడు హనుమంతుడు,
ఏం స్వార్థం ఉంది? భరతుడు రాజ్యం పరిపాలిస్తున్నాడు పాదకులు పెట్టి, రావణ సంహారం అయిపోయింది. అక్కడ భరతుడు ఈ క్షణం రాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానంటున్నాడు భరతుడు. ఇంక పోవడానికి ఆలస్యం అవుతుంది. ఆయన ఇప్పుడు ముందు చెప్పు అన్నాడు. సరదాగా ఇప్పుడు చెప్పుచ్చాడు. మనకు ఏం స్వార్థం ఉంది? అది సేవ. నిస్వార్థం సేవ చేయాలంటే హనుమతిని చూసి నేర్చుకోరా అని బాబా మనకు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మాస్టర్ గారు చెప్తున్నాడు, స్వల్పంగా మనకు అనిపిస్తుంది కానీ మాత్రమే సత్యాలు అందులో దాగి ఉంటుంది. సత్యము సత్ అంటే ఉండేది, అదే ప్రమాణం, అంతే. సత్యం అంటే దాని అర్థం అది. అలాగే ఇస్లాం మతంలో కావచ్చు, ఖురాన్లో కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, ఇవన్నీ కూడా అనిపిస్తుంది భగవంతుడే అన్నిటినీ సృష్టి చేసి నడిపిస్తాడని రాస్తుంటాడు. బైబిల్లో ఖురాన్ ఏమంటాడు? భగవంతుడే ప్రవక్త సృష్టించాడు, ఆయన సృష్టిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు అని అంటుంటారు కదా. అలాగే ఉంటుంది. అలాగే మానవుని యొక్క మనసు మంచి దారి తొక్కాలన్నా చెడు దారి తొక్కాలన్నా భగవత్ సంకల్పమే కారణమని అన్ని గ్రంథాల్లో ఉంది. అందుకే వాళ్ళ ఒక ప్రార్థన ఉంటుంది, మమ్మల్ని పాపమును ఆచరింపక చేయక పుణ్యమార్గం నడిపించమని ఖురాన్లో ఉంది. అవి వస్తుంటాయి కానీ ఆ మార్గాన్ని మేము పడకూడదు, నువ్వు మాకు రక్ష కావాలి. అది మన వేదాల్లో కూడా మోసలు చెప్పి ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా ఉంది, ఈ పాపం నుంచి రక్షించుడు అనే పదం మాట్లాడు కదా. మేము పాపులము, మేము రక్షింపు అనే పదం ఉంటారు కదండి. ఏమో మా మతి భ్రమించవచ్చు, దానిని మీరు అధీనంలో ఉంచండి, మమ్మల్ని ఆ పాప కోపంలోకి ప్రవేశింపకుండా చేయండి. అదే మన మత చెప్పాడు, నలుదిక్కు నుండి మాకు మంచి ఆలోచన కలుగుగాక అనే ఒక పదం కూడా ఉంది. నా భద్రలో ఒక తీర్థ శ్లోకం చెప్తాడు, నలుదిక్కుల నుండి మాకు చెడు భావాలు కలుగుకుండా కాక. మంచి వస్తే రాకపోతే 30 దాసాగా పక్కన పెట్టు, చెడు మాత్రం లోపల ప్రవేశించకూడదు. అదే కదా ఇప్పుడు తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, అసతోమ సద్గమయ, ఈ 3 ప్రార్థన చేస్తారు కదండి. ఎందుకు ఆ ప్రార్థన పెట్టారు? అసత్యం నుంచి మా సత్యం వైపు నడిపించు. మాలో చెడు ప్రవేశించేది మా భావమే, మా కర్మమే, లేదు మీరే ఏదైనా కావచ్చు కాక, మీరే తప్పుగా చేపిస్తున్నారు కానీ మమ్మల్ని ఆ తప్పులో ప్రవేశింపలేపారు. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానం నుంచి వెలుగులోకి మమ్మల్ని ప్రసరించు. మృత్యోర్మ అమృతంగమయ, సావును కూడా అమృతమయంగా చేసుకోవాలి. అంటే అదేంటి, చిరస్మరణగా ఉండాలన్నమాట. ఈ శరీరం రాలిపోయినా చిరస్మరణ అమృతం అంటే వాడిని మర్చిపోతున్నా. అబ్దుల్ కలాం మర్చిపోతున్నామా? వివేకానంద మర్చిపోతున్నామా? అబ్రహం లింకన్ మర్చిపోతున్నారా? మరి వీళ్ళందరూ చిరస్మరణ. మృత్యోర్మం అమృతంగమయ అంటే చావుని అమృతమయంగా చేసుకోవాలి. అసతోమ సద్గమయ, అసత్యము సత్యంలో ప్రవేశింపజేయాలి. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి మనం వెలుగులోకి రావాలని భగవంతుడు ప్రార్థించడం. ఎందుకంటే సృష్టికర్త, లయ, ఇదికర్త 3 ఆయనే. ఆ 3 యొక్క ప్రభావం ఈ శరీరం కూడా. నాలో చెడు తెప్పించేది మీరే, మంచి తెప్పించేది మీరే, కానీ మా చెడు మా ప్రవేశించుకోవాలి. కానీ ప్రార్థన కూడా పెట్టారు. ఎందుకు పెట్టారు ఆ ప్రార్థన అంటే ఇందుకే, నిరంతరము ఆ భగవంతుని స్థుతించు, రాళ్ళు ప్రవేశించాను, నన్ను నడిపించబాక. రోడ్డు వేశారు, రాళ్ళు రోడ్డు వేశారు, మట్టి రోడ్డు వేశారు, నాకు కాళ్ళు గుచ్చుకుంటాను. అయ్యా ఏమయ్యా నువ్వే రోడ్డు వేసావు, నేను నడవలేయ్యా, చెప్పులు ఇస్తాను, ఇచ్చిపోయాను. మనం అడిగితే ఇస్తా చెప్పులు, మేము నడవలేమండి ముళ్ళ కప్పులు, అవునా చెప్పులు ఇస్తాం పో. అడగకపోతే మనం నడిచిపోతాడు. మన అజ్ఞానం అంటే నడిచిపోవడం, అడగకుండా. అది ప్రార్థన పెట్టినారని దాన్ని బట్టి ఆలోచించండి. ఎందుకు మనం పెద్దలు ప్రార్థన పెట్టంటే ఆలోచించాలి. అదే మనం గాయత్రి అని చెప్పినా కూడా దేవయాత్ ప్రజోదయాత్ అంటారు చివరన. మాకు అటువంటి భావాలు, మంచి భావాలు కలగాలని ప్రార్థించి, అది గాయత్రి మంత్రం కావచ్చు, అదేవిధంగా ఆంజనేయ స్వామి కావచ్చు, అందుకే ఆ మంత్రం లాస్ట్ జోడిస్తారు. అలా నిత్యం ప్రార్థన చేయి. ఇదే మాస్టర్ చెప్పకుండా మనకు ఉదయ ప్రార్థించారు. ఉదయ ప్రార్థన అదే కదండి, నా మాటలని, నా చేష్టలని, నా తలంపులని, నా శ్వాసలని, నా జీవితం అంతా నీ పరమ్మగా చేయ తండ్రి. రోజు అడతాడు అని విసుగు పొట్టించి ఇస్తాడు కదా. ఎంత దూదు పెట్టుకున్నా కూడా బోరకం అని చెప్పేసి ఇంక భరించలేక ఇవ్వాల్సింది. అట్లే చేస్తామంటున్నాడు, అట్లాగే చేస్తా ఉన్నాడు.
అని విశ్వాసం ఉన్నవాడికి ఉంటుంది. చేస్తున్నాడు అంతే. ఎందుకంటే మన మాట చేట్ల అన్నీ కూడా వీలైనంత వరకు కూడా ఆ వైపు మళ్ళించడానికే మనకు అవకాశాలు ఇస్తున్నాడు ఆయన, గుర్తుపట్టాలంటే. అందుకే మన ఒక వ్యక్తిని చూడకూడదు, ఈ విధులు రాకూడదు అని అనుకుంటా, అటు చుట్టుకుంటూ అట్టు వస్తా, ఇటు పోతే గుడికాడ మీరున్నారు అని చెప్పి ఇటుపోయాను అనమాట. మీరు ఇక్కడ లేరు, ఆవేశం గుడికి ఉన్నారు, మీరు నాకు కనబడ్డారు. భగవంతుడు అలా చేశాడు. తప్పించుకోబాగా, చూడురా, నేను ద్వేష తొలగించుకోరా అని మనకు అవకాశం. నేను అట్టుకుంటానా, కర్మ కమ్మటి ఎవరి అడుగు కనపడిందా అంటాను నేను. అనే అవకాశం ఇస్తున్నాడు ఆయన, నేను వినిపించలేకపోతున్నాను. ఇంతటి అర్థం అంతేండి. అది మన స్వల్పంగా ఇది చిన్న హాస్యంగా అనిపించవచ్చు కాక ఇందులో ఎంత సత్యం ఉంటుందండి. అంటే ఏంటి, భగవంతుడే సర్వము తానే అయినాడు, బుద్ధి తానే అయినాడు, ప్రేరణ తానే అయినాడు, దైవభక్తి కూడా తానే అవుతాడు. సృష్టి అనే స్థితి లయగలిగినప్పుడు ఏమవుతాడు, మొత్తం ఆయనే కదా అయిపోతాడు. అంటే రమణ మహర్షి చూడండి, నేను నీ దగ్గరకు వస్తే నన్ను మింగేస్తావని అంటాడు. కానీ పద్యం పడతాడు రమణ మహర్షి, నేను వస్తే నువ్వు మింగేస్తావు, నన్ను తయారు చేసేది నువ్వే, నిజంగా రమ్మని చెప్పి ప్రాణ కలిగించేది నువ్వే, మింగేసేది నువ్వే. మింగేదండి ఏమిటి, మా మీద అయిపోయాడు కదా. అందుకని ఇప్పుడు దైవభక్తుడు కూడా తానే అయిపోతాడు. అందుకే భక్తుడిని ఉదాహరణగా చూసుకుంటే భగవంతుని ధ్యానిస్తామన్న సంకల్పము తానే, ఆ సంకల్పం మానవుడు తానే. అందుకే అమ్మ అన్నారు, దైవం సంకల్పం కాదు, సంకల్పమే దైవం అని. ఇప్పుడు ప్రార్థన చేయాలని ఉంది, ఎలా చేయగలను, శరీరం ఉంటే కదా, చేయగలవాడు నేనే కదా. సంకల్పము ఆయనదే, చేసేది ఆయనే. ఎక్కడ చెప్తాడు, భగవంతుడు సంకల్పం కాదు, సంకల్పమే దైవం. బుద్ధి కర్మానుసారనే అది చెప్తే అర్థమవుతుంది. నా బుద్ధే అలాంటి పని చేపిస్తుంది, అలా ప్రేరణ కలిగిస్తుంది. కాబట్టి అలా సంకల్పమే దైవం, జ్ఞానం, సత్యం. అంటే ఏంటి, సపరేట్గా సత్యం సంకల్పం ఉంచుకుంటారు. నాలో మంచి చేయాలి, మంచిగా ఉండాలనుకోవడమే కదా జ్ఞానము. కాబట్టి జ్ఞానమే సంకల్పం కాదు. అర్థమవుతుంది లేదు మరి, జ్ఞానమే సంకల్పం కాదు, సంకల్పమే జ్ఞానం. మంచిగా ఉండాలనుకోవడమే జ్ఞానం. మంచివాడు వాడు జ్ఞానం అనేది ఎంత అవుతుంది? ఆ జ్ఞానం మంచిగా అయిపోయినాడు, వాడు సంకల్పం ఎట్టుంటుంది? బాగా నేర్చుకున్నవాడు చదవాలనుకుంటాడా? బాగా చదువుకున్న వాడు చదవాలి ఎట్ట అనుకోవడం, జ్ఞానమే సంకల్పం అలా కాదు. సంకల్పమే చదువుకుంటే జ్ఞానం వస్తుంది అనుకుంటాడు సవా, అది సంకల్పమే దైవం అంటే. ఏదో అర్థమైంది చెప్పగలుగుతున్నా, మీకు అర్థమైంది లేదు మరి. ఇది అందుకే అమ్మ అన్నారు, దైవమే సంకల్పం కాదు, సంకల్పమే దైవం. ఆ దైవమే భూమిపై సకల వస్తువులైనాయి. పూజా ద్రవ్యం తానే అయింది, పూజించే భక్తుడు తానే, పూజ తానే తను పూజించుకుంటున్నాడు. ఇదంతా ఎందుకు వచ్చింది? అమ్మ పూజ చేస్తుంటే తన పాదాలుగా పూజ చేసుకుంటుంది. అందరూ చూసుకొని అదే ఎంత మనం వెక్కిరిస్తుందని అనుకుంటున్నారు అందరూ. మాస్టర్ ఆలోచన ఎలా ఉందో, ఎందుకు అలా చేసుకుంటుంది? మరి అంతమందిలో ఏమనుకోలేరు, మాస్టర్ గారు ఆలోచిస్తున్నాడు ఎందుకు అలా చేసుకుంది, ఈ ఆలోచన అనుకున్న తిరుగుతుంది అనమాట. ఈ సృష్టి, దైవము, ఈ ముచ్చరామృతంగమయ ఇవన్నీ జరుగుతుంది అనమాట. తానే పూజించుకుంటున్నాడు. భగవంతుడే ఈ సకల స్వరూపాలు. ఈ సకల స్వరూపాలులోనే ఈ పూలు, పండ్లు, కాయలు, నీళ్లు అన్నీ కూడా అంతే. దాంట్లో భాగాలే కదా ఇవన్నీ కూడా. పూజించే భక్తుడు ఎవడు? అందులో భాగమే కదా. పంచభూతాలు చూస్తే శరీరమే కదా ఇది. పూజ తానే తన పూజించుకుంటున్నాడు. అంటే ఏంటి? సంకల్పం సృష్టికర్త, స్థితికర్త అయినప్పుడు కూడా తానే పూజించుకుంటున్నాడు. ఇందులో వింతే ఉంది. తనను ఆరాధించుకుంటున్నాడు. తనను ఆరాధించుకుంటే తనలో ఉన్న దైవాన్ని తనను ఆరాధించుకుంటున్నాడు. సాలి పురుగు గూడు కట్టుకుంటుంది, తిరిగి అదే తీసుకుంటుంది కదా, అదే వెళ్ళగలుగుతుంది. అందులోనే దారాలు ఏర్పడింది, తిరిగి అదే మింగేస్తుంది.
మనకు అది వింత అనిపిస్తుంటుంది. తనతో మమేకమయ్యడమే అసలైన స్థితి. అండ పిండ బ్రహ్మాండం అనే పదం వాడతారు. అండము, పిండము, బ్రహ్మాండం. అండం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. పిండం ఏర్పడింది, తిన్నాం. తిరిగి బ్రహ్మాండం మళ్ళా వదిలేసినాం. భూమిలో కలిసిందా లేదా? భూమి నుంచి వచ్చిందే, అదే పదార్థంగా తయారైంది. నేను తిన్నా, మరి మళ్ళీ తర్వాత వదిలేస్తున్నాం లేదా? అలాగే అనమాట. అంటే అందుకనే అజ్ఞాన దృష్టిలో భగవంతుడి వేరని, తాను వేరని అనే భావం ఉండదు అని ఉంటుంది వాడికి. అజ్ఞానంలో దైవం వేరు, తాను వేరు. కానీ భగవంతుడి దృష్టిలో భక్తుడు, భక్తి, పూజ అన్ని తానే ఉంటాడు. అజ్ఞానంలో మీరు వేరు, నేను వేరు అనుకుంటాం. జ్ఞానంలో వేరే వేరే ఉండదు, మనమంతా ఒకటే అని బాగుంటుంది. అందుకని భగవంతుడి దృష్టిలో భక్తుడు, భక్తి, పూజ ఇప్పుడు ఆయనకు అంత సమానమే కదండి. మనం తేడా చూసుకుంటున్నాం. మనం ఆయన ఒక బిడ్డలే కదా మనము అనే భావం ఉన్నప్పుడు మనకు తేడా రాదు. మనం బిడ్డలం కాదు, మనం వేరే, నన్ను క్రెడిట్ ఉంది అనుకుంటే వేరని చూస్తున్నాం. తను వేరు అనుకోవడమే అజ్ఞానం. నేను వేరే ఎట్లా అవుతాను అసలు? ఈ ప్రపంచంలో మీరందరూ ఈ భూమి నుంచి వచ్చినప్పుడు నేను మరి ఎక్కడి నుంచి వచ్చాను, నాకు చూసిపడ్డాను, నేనేమన్నా అని ఆలోచించాను అనుకోండి, వాడు వేరే దృష్టి చూడడు. అంటే ఆ పూజలో చేసుకోవడం ఎంత అర్థం చెప్తాను ఇక్కడ. దీని ఉదాహరణ రామకృష్ణ పరమహంస అండి. రామకృష్ణ పరమహంస శారదాదేవిని కాళికాదేవి ద్వారా పూజిస్తాడు. భార్య కదా అనే భావన ఆయనకి లేదు. ఆ భార్య ఆ రూపంలో రావడానికి ఏ శక్తి? ఆ కాళిక శక్తి అనుకుంటాం. ఆ కాళిక శక్తి నా ముందు ఉంది, నేను పూజిస్తున్నా. ఎంతగా చూశారు. కొంత అనుమానం వచ్చేది శిష్యులకి, మన గురువు రాత్రిపూట ఏం చేస్తుంటారు, భార్య లోపల ఉన్నారు, ఏం చేస్తుంటారు, బయట మాత్రమా అంతా భ్రాంతి, కాంతి వదలండి, కనకాన వదలండి అంటున్నాడు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు అని తొందర చూశారు కిటికీల నుంచి. అలా పూజ చేస్తున్నాడు. ఇప్పుడు మన అజ్ఞానం అలా ఉందో, ఎంత తోడైనా వీళ్ళ తోడే అనే భావన వచ్చేస్తుంది అనమాట. కానీ మాస్టర్ గారు ఎంత లోతు కలుస్తారు చూడండి ఇక్కడ. అందుకే భగవద్ దృష్టిలో మిమ్మల్ని ఒక విధంగా, మిమ్మల్ని ఒక విధంగా, మిమ్మల్ని విధంగా చూడడు, అందరూ సమానంగానే చూస్తారు అని ఎన్ని సత్యంగా చెప్పుకున్నా కూడా సరే, ఏందమ్మా రేఖమ్మను బాగా గమనిస్తామంది, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, మంచి ఎవరు సరిగ్గా మాట్లాడలేదు అనుకుంటాను నేను. సహజం నా గుణం, నా గుణం మీ గుణం కాదమ్మా. మీరందరూ మంచి వాళ్ళు రావదుకుంటాడు అంతా కూడా. భగవదృష్టిలో భక్తుడు పూజ తానే అయి ఉంటాడు. అరే రేఖమ్మతో మాట్లాడతాడు, రేఖమ్మ ఎవరు? మనమ్మే కదా, మాట్లాడి మంచిదే కదా, రాత మాట మనమ్మే మాట్లాడి మంచిదే కదా, ఏమవుతుంది అనుకుంటే వీడు ప్రశాంతంగా ఉంటాడు. ఆ ప్రశాంతం ఇప్పుడు నేను నేర్చుకోవాలి. ఇప్పుడు మిద్ర కలవాలి, మిద్ర చెప్పినాను ఇక్కడ. నేను మామూలుగా లోకల్లో రేపు సంగతి మీరేమో మిత్రులు కాకపోతారు, ఇదేందుకు నాకు టికెట్ వస్తుంది, ఇది ఒక జబ్బు నాకు. ఎక్కడ మీరు సాయడంలో అదే జరిగింది నాకు పరిస్థితి. అదే అమ్మ తన పాదాలు తన పూజ చేసుకోవడం భావము అని నాకు తోచింది. చూడు ఎంత నాకు తోచింది, మీరు నమ్మండి నమ్మబడి సంబంధంగా నా భావం ఇది. వాళ్ళే మాట్లాడుకుంటారు, నా భావం ఏంది? వాళ్ళే మాట్లాడుకుంటారు, మన గురించి కాదు అనుకున్నాను అనుకోండి, అయిపోయా. నా గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాడు, ఇంజనీర్ కింద పడిపోయావు. అందుకని మాట్లాడుతున్నా నాకు తోచింది ఇది. ఈ ఇళ్లలో అద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, ద్వైతము ఉంది. అద్వైతము అంతా ఒకటే, ఆ ఒకటే విశిష్టంగా ఉంది. ద్వైతము ఇద్దరు కనబడుతున్నారు కదా, రెండు ఉంది. వేరే కనబడుతున్నాం కానీ మనసులో ఒకటే. ఆ మనసులో ఒకటి విశిష్టంగా ఉందన్నమాట, అద్భుతంగా ఉంది. అంత అద్భుతండి. ఆ మీద పాదాలు పూజ చేసుకున్నది, పూజ వేసుకున్నది, దానికి ఎంత వివరణ ఇవ్వాలి ఆయన? మన అజ్ఞానం తొలగించడం కోసం ఆయన చెప్తున్నాడు. ఎంత చక్కగా వెల్లడి చేశారు, ఏకత్వాన్ని వెల్లడి చేశారు. అంతేనా? తనదాన్ని పూజ చేసుకుంటున్నప్పుడు తను వేరే అనుకోలేదే. ఈ శిలో భాగం ఏర్పడింది, ఆ శిలో భాగం పువ్వులు ఏర్పడింది, ఆ
ఆ సృష్టిలోకి నేను వచ్చాను, నానే పూజ చేసుకుంటాను, తప్పే ఉంది. నాకు ఈ ఆలోచన మనసులో మెదిలిన క్షణంలో ఎవరు అమ్మా మేము ఈ పాద పూజ చేసుకుంటామని అడిగారు. ఈ ఆలోచన వస్తారే పక్కన అడిగారు, మీ పాద పూజ చేసుకుంటాను. పూజ అంటే ఏంటి నాయన అడిగింది. పూజ అంటే ఏంటి చెప్పంటున్నది. నా మనసులో మీద ఆలోచనలన్నీ క్రోడీకరించుకొని జరిగేదంతా పూజనేమో, సృష్టి పూజనేమో అన్నాడు మాస్టర్ గారు. పూజ అంటే ఏమని అడిగింది. ఈ ఆలోచన చెప్పాడు కదా, ఇవంతా చెబుతూ జరిగేదంతా కూడా పూజే, సృష్టి పూజే. మనం ఒకసారి చెప్పుకున్నాం, కపిల మహర్షి వాళ్ళ అమ్మకు బోధిస్తాడు నిజంగా. భగవంతుడు సర్వాంతర్యామి కదా అంటారు కదా, పటంలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, అంత గుళ్ళల్లో ఉన్నాడు అంటారు కదా. అలాగే అందరు జీవుల్లో ఉన్నారంటారు కదా. గుళ్ళ అంటే మనం పూలమాలలు వేస్తాము, కిరీటాలు పెడతాము, కాళ్ళకి గజులు కూడా వేస్తాం, బంగారు కిరీటం పెడతాం, వెండి సింహాసనం పెడతాం. బాగుందయ్యా, వీళ్ళకి ఏం పెట్టేది? నేను గజులు తీస్తాను, నీకా తీస్తామా? ఐస్ క్రీమ్ తీసేయాలన్నా కూడా ఆలోచిస్తాం, సుజాత ఐస్ క్రీమ్ ఏమైనా ఉంటుందా, రేపు ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తాను నేను, నా బొట్టు కట్టాడు మీరు కాదు. అందుకే డబ్బులు తీసుకునే ఐస్ క్రీమ్ స్టీల్ తీసుకురాగా. మరి ఎక్కడ చేయాలి పూజ అని అడిగారు. వాళ్ళు చెప్పారండి ఆయన, ఎదుటి వారిని తగినంతగా గౌరవించు పూజ. దానికే పూజ దగ్గర కావాలా? గౌరవించు, అది పూజ అన్నాడు. అందరినీ సమర్థ భావంతో చూడు, అది పూజ. ఈ రెండు చాలదా? అది సృష్టి పూజ అని చెప్పడం. నువ్వు ఏ పని చేసినా పూజాభావంతో. గౌరవం వచ్చింది, ఆహా శారదాదేవి వచ్చింది మా ఇంటికి, ఆ అమ్మని వచ్చింది అని మంచినీళ్ళు ఇవ్వండి. వేలగానే వచ్చింది గౌరమ్మ, మంచిది ఇస్తా, నీకు కూడా మాత్రం పోను ఇస్తాను, అది భావం. అందుకని మాస్టర్ గారు ఆయన ప్రత్యేక జరిగేదంతా పూజే, చూడగలిగి మొత్తం పూజే. ఇప్పుడు సత్యంగా చెప్పేది పూజే, వినేది పూజే, కూర్చోవడం పూజే, ఆయన చేసుకోవడం పూజే. ఇప్పుడు సత్యం ఎవరు చెప్పుకుంటున్నాను? నానే చెప్పుకుంటున్నాను. మా సగం మీ సగం నాకెందుకు అంటున్నాడు. ఇంత బాగుంటే అంతేగా 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 అంటున్నాను. మాట అట్లా ఉంటుంది, అంతేగా అవునని చెప్పచ్చు కదా. అసలు అవునని చెప్పేవారికి అంతేగా అని చెప్పేవారికి చాలా తేడా ఉంటుంది. అంతేగా అని చెప్పలో ఒక ఆత్మ మధ్య లింక్ ఉంటుంది, అవును అంటే ప్రశ్న సమాధానం లాగా ఉంటుంది. అప్పుడు అనుకున్నాడు, నాకు ఈ ఆలోచన కల్పించింది తన సంకల్పం అర్థమయ్యేలాగా, అంతేగా నన్ను నాకు ఆలోచన కల్పించుకుని ఆమె అంతా ఆమె అన్నప్పుడు నా ఆలోచన దృష్టి ఎలా ఉంటుందండి? వేరనే భావన రాదు. అసలు ఎందుకు మా పెద్దలు సత్సంగం ఇవన్నీ పెట్టారంటే, మనం వేరు కాదు, మనమందరం ఒకటే అనే భావాన్ని కల్పించుకొని ఏకత్వ భావంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఇచ్చింది, వచ్చిందని మనం సద్వినియోగం చేసుకోండి, ఏకత్వంలో ప్రవేశించండి. తద్వారా నీ జన్మ సంపర్కాలు అన్నీ నాశనం అయిపోతుంది. ఇప్పుడు విద్యానగర్లో సూర్యప్రకాశ్రావు గారు మాస్టర్ గారు బాగా క్లోజ్గా ఉంటాడు అనమాట. మాస్టర్ చెప్పారు, అప్పుడు బంధనం కడుతున్నారు అనమాట. ఇప్పుడు భగవంతుని పని మీరు చేసిన ఇలా చేస్తే, ఇలా ఈ భావంతో చేస్తే, అంటే భగవంతు నాకు ఇచ్చిన అవకాశం చేస్తే అంటే కొన్ని జన్మలు కరిగిపోద్ది అన్నాడు. కొన్ని జన్మలు కరిగిపోద్ది అన్నాడు. కొన్ని జన్మలు అన్నాడండి, మనకి ఎన్ని జన్మలు ఉన్నది మనకు తెలియదు. కొన్ని కోట్ల జన్మలు ఉండొచ్చు, నాకేమో కొన్ని కోట్ల జన్మలు ఉంది నేను అనుకుంటున్నాను. అబ్బా ఇలా చేస్తే ఆ కోట్లో చెప్పిన ఒక కోటి కాదండి, ఇది సున్నాలు ఉండదు. కోటి అంటే మళ్ళీ 5 సున్నాలు పెట్టుకోపోతారు, 6 సున్నాలు పెట్టుకోపోతారు, 7 సున్నాలు పెట్టుకోపోతు. ఎన్ని జన్మలు ఉండదు. ఇలా చేస్తే కొన్ని జన్మలు క్షాళన అవుతుంది. అది ఒక జన్మ కావచ్చు, చేసేదాన్ని బట్టి 2 జన్మలు కావచ్చు, 2 పక్కన 3 సున్నాల జన్మలు కూడా కావచ్చు. అంతే అండి భగవంతుని సేవ. నువ్వు గుడికాడ చిమ్మినా కూడా సరే అది లెక్కలో పడిపోతుంది, అది కూడా పూజే. అది ఎంత అర్థం ఉంటుందండి? ఈ వెంకటేశ్వర చిత్రం కూడా వస్తుందండి. కట్లో కొట్టడానికి పోతారు కదా, దునికి పుణ్యం రాసుకోయి అంటాడు. అంటే
ప్రతి ఒక్కటి పూజన భావాన్ని పెంచుకున్నాం అనుకోండి, అద్భుతమైన ఫలితాన్ని మనం పొందగలము. ఇక్కడ బిడ్డల రూపంలో అమ్మ జిల్లెలు చిన్న కుటీరంలో తన తానికే పూజ చేసుకుంటుంటే ఎలా ఉంటుందో ఆమెకు నాకు ఆలోచన వస్తుంటుంది. అప్పుడండి ఆత్మకు ప్రతిబింబమే ఈ జగత్తు. ఆత్మకు ప్రతిబింబమే ఈ జగత్తు. బింబం ఇది, ప్రతిబింబము. ఇందులో ఆత్మే, ఈ ప్రతిబింబంలో ఆత్మ ఉంది. ఇది జగత్తు. ఇప్పుడు ఎంతమంది కలిసాను వాడి సత్సంగం ఇది. సత్సంగం యొక్క మా ఉద్దేశం ఏంటి? సత్సంగ ఉద్దేశం ఏంటి? మంచి వినడం. ఆ మంచి వినడం అనేది ఈ సత్సంగం అనే ఏర్పడింది. అందుకే ఇక్కడ ఆత్మకు ప్రతిబింబమే ఈ జగత్తు. నాలో ఏ ఆత్మ ఉందో దానికి, నా ముఖంలో ఏ బింబం ఉందో అదిలో ఎలా కనబడుతుందో ఈ ఆత్మకు ప్రతిబింబమే. ఈ ఆత్మకి ఏముంది? ఆత్మకు అగ్ని కాల్చదు, నీరు తడపదు అని చెప్తాడు కదండి. మరి అన్ని ఆత్మలు అలాగే ఉంది అని అన్నారు అమ్మ. అంటే తను ఎదుటి ఉండే సర్వ సృష్టిలోనూ తను చూచుకోగలగటమే ఈ భావం. అందరూ కూడా నా యొక్క ప్రతిబింబాలే, నా యొక్క ప్రతిరూపాలే. ఇక్కడ ఎవరు గౌరమ్మ లేదు, భారతమ్మ లేదు, ఇంకొక నరసమ్మ లేదు, సరసమ్మ లేదు, పోలమ్మ లేదు, పుల్లమ్మ లేదు. వీళ్ళందరూ నేను పెట్టుకున్న పేర్లే, కానీ వీళ్ళందరూ నా యొక్క రూపాలే, నా యొక్క స్వరూపాలే. అమ్మ ఒకసారి దీన్నే బింబ ప్రతిబింబ న్యాయం అని చెప్పారు. అంటే బింబమే బ్రహ్మమో దేవుడు అనుకుందాం అనుకోండి, ప్రతిబింబమే అనేది చేసే సృష్టి. పులి పొంగనాలు బాగా చేశారండి. పులి పొంగనాలు ఆమె చేశారు. ఆమె యొక్క నైపుణ్యమే పులి పొంగగా ఏర్పడింది. ఆమె యొక్క భావమే బజ్జీలుగా ఏర్పడింది, అది ఇంక స్వీట్గా ఏర్పడింది. ఆ బాగుంటే అది అందరు ఎంత వెయ్యాలి ఏమి సంగతి? ఆ భావం బింబము, పదార్థము ఆమె యొక్క భావం యొక్క ప్రతిరూపము. ఏ విధంగా రూపం తయారు చేసుకుంటా అంటుకుంటా కదండి. అది లడ్డు కావచ్చు, ఇంకోటి నుంచి లేపు ఇంకేదం కావచ్చు. సరే, చిన్నప్పుడు మనం పీసి మిఠాయి అదైతే మనకు బాగా ఉంటారు. పీసి మిఠాయి తీసుకొని పిల్లక మారకం బొమ్మ మారకం చేసుకుంటా కూర్చుంటాం కదండి చిన్నప్పుడు. అంటే నువ్వు ఏ భావం ఉన్నప్పుడు ఆ భావం తీసుకుంటున్నావు. ఒకరేమో పుల్లబడి తీసుకుంటారు, ఒకరేమో చేతి కట్టుకొని ఇట్లా అనుకుంటూ ఉంటారు, ఇంకో సాగు తీసుకుంటే చూసుకుంటారు. వాళ్ళు ఆలోచన ప్రతిబింబం ఇదైతే అర్థమవుతుంది. ఆ స్థాయి ఇది చెప్పురా అంటాడు ఆయన గండా. వీడి చేత అయితే కదా, అందుకని నీకు ఎత్తున్నాడు కదా. ఇలా అమ్మ ఒకసారి సరస్వతిలో తన చూసుకోగలగడమే. ఆ పిచ్చిమనే మనం చూసుకుంటున్నావు, తీపే కదా. నువ్వు చకబారు చేసుకున్నా తీపే. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఆ యొక్క ప్రతిరూపాలు అనుకుంటే ఎంతటి ఆనందం ఉంటుందండి. అసలు కల్మషానికి తాగుంటుంది. అసలు అద్భుతం. ఆనందాన్ని మాటలో వ్యక్తం చేయలేము. అయినా వచ్చాము, అందరం కూర్చున్నాం కదా. ఏమన్నా ఉంది అసలు? మనం ఆ జోకులు ఇప్పుడు వేసుకుంటాం? అసలు వేసుకుంటామా? ఎవరు అనుకుంటారు. అక్కడ బయట తీసుకుంటా ఉంటారు. ఆ పక్కన ఉండే వాళ్ళు వీళ్ళని గలాటగా ఉంటారు అనే సంగతి. మనకి వాళ్ళని కనబడ్డారా? వాళ్ళు ఏమన్నా మనకి కనబడ్డాయా? అది మనం అందరం ఒకటే అనే భావన. ఆ దృష్టితో చూడు. ఆ కుటుంబాన్ని మాస్టర్ గారు కోరుకున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అంతా తానే అయితే మరి ఎందుకు పూజ చేసుకోవడం ఏమిటి అని ఆలోచన వస్తేనే ఇది గుర్తొచ్చింది మాస్టర్ గారు. ఆయన సపరేట్ కాదు, అందులో భాగమే. అలాగే నువ్వు ప్రతి పని కూడా ఆ యొక్క ప్రతిరూపమని నువ్వు భావించు. అంటే విశ్వమంతా తన రూపమేనని అర్జునుడికి సందర్శనం ద్వారా తెలియజేసిన భగవంతుడు పరిమితమైన కృష్ణుని రూపంలో అర్జునుడితో సంభాషించాడా లేదా? కృష్ణుడు విశ్వరూప సినిమాలో చూసాం. ఆయన నదులు, చెట్లు, వృక్షాలు, పొలాలు అన్నీ ఉంటాయి. మరి ఒక 5 అడుగు 6 అడుగు రూపంలో అర్జునుడి దగ్గర నిలబడ్డాడా లేదా? ఆ విశ్వరూపంలో ఉన్నది కృష్ణుడే, చిన్నగా ఇది అయింది కృష్ణుడే. అర్థమైందమ్మా? లేకమ్మా నేను ఆలోచిస్తాను. అర్థంగా చెప్పాడుమా, ఇంకో ఉదాహరణ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. అయిదా లేదా? చాలా చెప్పేమైతే
విశ్వరూపం కృష్ణుడు. ఈ విశ్వం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉండే కొండలు, కోనలు, వాగులు, అడవులు, చెట్లు అన్నీ కూడా ఆయన కనపడ్డాడు. మరి అంత వ్యక్తి మన చిన్నగా అయిపోయాడు. ఆ పెద్ద ప్రతిబింబము చిన్న బింబమంగా అయి అర్జునుడికి మాట్లాడాడు లేదా? ఇప్పుడు ఈ ఆలడుల కృష్ణుడు అంటావా, లేకపోతే విశ్వరూపంలో కృష్ణుడు అంటావా? విశ్వరూపముడే చిన్ని కృష్ణుడు. తేడా ఎక్కడ ఉంది? ఆ చిన్ని కృష్ణుడు సంపాదించలేదా? అలాగే నీ యొక్క మనుషులు ఈ స్థితంతా కూడా భగవంతుడి రూపంలో నువ్వు ఎందుకు భావించకూడదు, ఎందుకు మాట్లాడకూడదు అని మనం అన్వయించుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా మన సత్వం, ప్రతి ఒక్కటి కూడా మనకు అన్వయించుకుంటే సత్ఫలితం ఉంటుంది, లేకపోతే సత్ఫలితం ఉండదు. యాదవుల్లో నేను వాసుదేవుడు అన్నాడు కృష్ణుడు, పాండవుల్లో అర్జునుడు నేను అన్నాడు. అందుకే మనం భగవద్గీత ప్రమాణం తీసుకోవాలండి. యాదవుల్లో కృష్ణుడిని, పాండవుల్లో అర్జునుడు నేను అన్నాడు. మరి యాదవుల కృష్ణుడు, పాండవులు అర్జునుడు ఎలా అవుతాడు? మన హృదయం తనగా ఉంటే అర్జునుడు కనబడుతున్నాడు, కృష్ణుడు కనబడుతున్నాడు. ఆయన ఈయన అంటున్నాడు. ఎక్కడ ఉంటుంది? ఎందుకు చెప్పాను? ఆత్మ యొక్క ప్రతిబింబమే ఈ జగత్తు అనుకున్నప్పుడు శత్రుత్వం ఎలా ఉంటుందమ్మా? ఉండడానికి అవకాశం లేదు. అని బాగా అంటే తెల్ల విసిరి ఆపాలి, నల్లా విసిరి ఆపాలి, ఎర్ర విసిరి ఆపాలి. ఎర్రావులో నల్లా పుడతా, నల్లావులో తెల్లవ పుట్టుదా? తేడా ఆవు అంటావా లేదా ఏమంటావా? నల్లావు పాలు, ఎర్రావు పాలు అంటావా? అలాగే ప్రతిబింబాలతో కూడా ఒకే తత్వాన్ని ఎందుకు భావించకూడదు? చూడండి, ఆ కాళ్ళ మీద పూజ చేసుకున్నానికే అది చేస్తున్నాడు. చూడటము కూడా అదే చేశాడు. ఆమె మీద పూజ పూలు వేస్తాడంటే ఆమె పటానికి ఎత్తి పూజ చేసింది, రాముడు పటానికి వేసేది. అంటే ఎదురు రాముడు ఉన్నాడు, నువ్వు నాకు రాముడు అంతా ఒకటే భావన చూడటం కూడా చేశారనమాట. అందుకే అమ్మ ఎప్పుడైనా తన పూజలు తానే చేసుకుంటుంటే, తన పాదాలు తానే పూజ చేసుకుంటుంటే ఈ భావం నాకు గుర్తొస్తుంది. కృష్ణుడు చెప్పిన మాటలను అమ్మ చేతులతో వ్యాఖ్యానిస్తుంది అనిపిస్తుంది. కృష్ణుడు ఏం చెప్పాడు? యాదవులో వాసుదేవుడిని, పాండవులు అర్జునుడు నేను అన్నాడు. ఆయన చెప్పిన మాటలు ఈ మాటలు చెప్పలే, చేతల్లో చూపిస్తుంది. మాస్టర్ గారు చెప్పాడు, మీరున్న చోటనేసాడు. సింపుల్ గా 5 అక్షరాలతో పెట్టేసినాడు. నీ రు ఉన్న నా వత్తు చోటు. అప్పుడు ఎవరైనా విశ్వరూపుడైనా చైతన్య స్వరూపుడు. నేను గజంతో మూల వేసుకొని మాస్టర్ గారు కనపడే లోపల కూర్చుంటే ఆడ పక్కన కూర్చుంటాడు. ఆయన ఉన్నాడనే భావన ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు ఆలోచన ఎలా ఉంటుందండి? ఈ ఆలోచన మనం ఒకసారి ఫీల్ అయితే మనసు ఒళ్ళు గదులు పిలుస్తుంది. ఎంతకంటే ఆనందం ఇందులో ఉంటుందా? సరే ఉన్నాడు, చూస్తున్నాడు, దాని జాగ్రత్తగా ఉండడం. మాట తీరు, చూపు తీరు, నడక తీరు ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆ అనుభవించండి భరద్వాజ మహర్షి. అందుకనే మహాత్ములు ముద్దు బిడ్డ కూర్చున్నాడు అక్కడ. పూర్ణుడైన జ్ఞానికి లక్షణాలు ఏముంటుంది అని అడిగినప్పుడు, జ్ఞానికి తాను జ్ఞాని అని, ముక్తుడని, ఇతరులు అజ్ఞానులని, బద్ధులని భేదం అని వాళ్ళకి గోచరించదు. ఎలా గోచరిస్తుంది? నేను గొప్పవాడు, వీడు తక్కువవాడు అనే సంగతి. అందుకే బాబా అంటాడు, నాకు ఎవరు శిష్యులు లేరంటారు. ఆ పదంలో అంతరాది ఇదండి. నాకెవరు శిష్యులు లేరంటే అది మనం అనుకుంటున్నాము, ఓహో ఆయన జరగస్తుంది, ఎవరు సేవ చేసే వాళ్ళు ఎవరు చేయలేదు కావాలి అనుకుంటున్నాం మనం. మీరు శిష్యుడు అంటే అప్పుడు నేను ఎవరిని? గురువు. అప్పుడు మీరు వేరు, నేను వేరే కదా. ఆ భావం చెప్పడం ఆయన నాకు శిష్యులు లేదని. అంతా మనం మాకు అపహరాలనేసి మనందరూ గురువులు అన్నప్పుడు ఇంక శిష్యుడు ఉంటాడు ఇక్కడ. మనందరూ శిష్యులు అనుకున్నప్పుడు గురువులు ఎవరు ఉంటారు? అందుకని పరిపూర్ణ జ్ఞానికి ఎప్పుడు కూడా తరతమ భేదాలు ఉండవు. భరద్వాజ మహర్షి గారిని బతుకునేటప్పుడే మీరు చచ్చిపోతే కాలస్తారా పూడుస్తారని అడిగారండి. సమానం చెప్పగలుగుతాం మనం, లాగి లంపగా కొడతాం. బతుకుని బడి చేస్తామా? ఎలా పాపి లేదు అయిపోయింది, చొప్పు తీసి చచ్చిపోలేదు అంటాను. అడిగేది ఆయనే. ఎవరు? ఆ పరమాత్ముడు అడిగిస్తాడు కదా, వీడేం సమానం చెప్తాడని. అప్పుడు మాస్టర్ ఏం చెప్పానండి? నా భార్య పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నానో ఆ విధంగా మిమ్మల్ని అందరినీ చూసుకుంటే నన్ను సమాధి చేస్తాడు.
అలా కాకుండా మిమ్మల్ని వేరుగా, నా భార్య పిల్లలు వేరుగా చూసుకుంటే నన్ను కాల్చి పారేస్తాను. కాల్చి పారేసి పూర్తి అయిపోయింది దానికి కల్పేసినాం. సమాధి అంటే అక్కడే ఉంటుంది. అందుకని వాళ్ళ వంశాచార ప్రకారంగా వాళ్ళ అన్నగారు వేదవ్యాస గారు పట్టుపట్టాడు, మన వంశ దహనం చేయాల్సిందే. ఎంత మధ్యస్థాను గంట జరిగింది లోపల తలుపు వేసి. కొంతమంది మాస్టర్ గారు అన్ని మంది లోపల ఉన్నారనమాట. అర్థం పట్టరు కదా, మేమంతా కిటికీ తొంగి చూసుకుంటే ఏంటాం, ఏమైనా పడుతుంది ఆడ. అంత అయిన తర్వాత అమ్మగారు ఒకే మాట అన్నారు, భక్తుల అభిప్రాయమే నా అభిప్రాయం అన్నారు. ఆఖరి ఏం చేశారు, మీరంతా మాట వాళ్ళ బాధే కదా, నువ్వు చెప్ నీ అభిప్రాయం చివరికి చెప్పండి. అప్పటికి ఆమె ఒకే చెప్పేసాను, భక్తుల అభిప్రాయం నా అభిప్రాయం. అప్పుడు వాళ్ళ అన్నగారికి ఇష్టం లేదు వేదవ్యాస గారికి. ఆ తత్వాన్ని పెంచాలి, అది మాస్టర్ గారి యొక్క కోరిక. అందుకని వాడికి అందరూ జ్ఞానులే. అది నిజంగా యాక్చువల్ అందరూ జ్ఞానులే, ఎవరు అజ్ఞానం కాదండి. ఇప్పుడు మనకు పాత్ర ఉంది, ఇంతకుముందు అంతా పిత్తల పాత్రలు కదా మనం వాడేదంతా, పిత్తల బకెట్ అదే కదమ్మా. అది నల్లగా పోతుంది, మనం ఏదో చింతపండు బట్టి వేసి రుద్దుతాము, తెల్లగా వచ్చింది. లేని తెల్లగా వచ్చిందా, ఉండేది తెల్లగా బయటపడిందా? ఉండేది బయటపడింది, అది మురికి పట్టింది, తోమాము. మనందరూ జ్ఞానులమే, అజ్ఞానం సత్సంగం వచ్చింది. అందుకే దివ్య జ్ఞాన స్వరూపులారా అంటాడు వివేకానందుడు ఉపన్యాసం ప్రారంభించాము. అందుకే నివురుగా నిప్పు అంటారు. మనం కట్టెలు పొడేస్తూ ఉంటాము, బుడిద అనుకోండి, మనం ఊరితే అంటే మంట ఉందా లేదు అందులో, ఆ ఊరేపోయి సత్సంగం. మీలో ఉండే మనలో ఉండే అజ్ఞానాన్ని సత్సంగం ద్వారా మాస్టర్ గారు ఊపుతున్నాడు అంతే. మరి అందరం జ్ఞానమే కదా. అందుకని జ్ఞానికి ఎవరు కూడా అజ్ఞానాన్ని కనబడరు. అమ్మ మేము అజ్ఞానం కొట్టుకుపోతున్నాం అంట కదా, మేము మాకేది లేదు, మూర్ఖులు మొచ్చి అని అంటుంటాం కదా. ఆ వైపుడు నాకు అలా తోచడం లేదే, మీరు అజ్ఞానులని నాకు అలా తోచడం లేదే, మీరంతా జ్ఞాన స్వరూపులు అనిపిస్తారు నాకు. అందుకు సుజాత సర్వజ్ఞత కలిగింది ఇంతకు చెప్పింది నేను. అంటే అడిగిన మాట చెప్తాను ఇక్కడ, అందరూ సర్వజ్ఞులే, కాకపోతే మరుగును పడి ఉండాలి. హాస్యం కాదండి లేకమ్మా, వాళ్ళ 6 సెన్స్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు 6 సెన్స్ గమనించండి ఉంది, అది మనం గమనించలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ మేలుకుంటుందో వాడికి అన్ని అట్లాగే ఉంటుంది, అది గుర్తించలేకపోతున్నాం. ఒకడు అనుకున్నాడంటే పేస్ట్ కొనుక్కోవాలనుకున్నాడు, ఊరికి పోవాలంటే పేస్ట్ కొనుక్కోవాలనుకున్నాడు, 10 రూపాయలు పేస్ట్ కొనుక్కోనుకున్నాడు. ఏం పేస్ట్ కొనుక్కున్నాడు, డాబర్ రెడ్ కొనుక్కుందాం అనుకున్నాడు. వాడు అనుకుంటే ఉన్నాడు, కొనుక్కోకుండా బస్సు ట్రైన్ ఎక్కేసినాడు. వాడెవరు ఇంటికి పోయినాడు, అక్కడ డాబర్ పేస్ట్ పెట్టుకున్నాడు. అందరూ జ్ఞానులే, అజ్ఞానులు ఎవరు లేరు. అంటే ఎట్లా ఉంటుంది బా, అది గమనించామనుకోండి మే, అబ్బా ఎంత ఆనందము. అందుకే మీరంతా జ్ఞాన స్వరూపులే, మీరే మా ధ్యేయమూర్తులమ్మ అన్నారు. అమ్మ మీ ఈయన అడుగుతారు, మీ ధ్యేయమూర్తులు ఎవరమ్మా అని, అంటే మీ గురువు ఎవరా అని అన్నప్పుడు మీరే నా ధ్యేయమూర్తి. ఇందులో చాలా అర్థం ఉందండి. నీ గురువు ఎవరు అనే పదం వాడుతున్నాయి ఇక్కడ. ఆ ధ్యేయమూర్తులు మాస్టర్ చెప్పిన మాటే ఇక్కడ రాస్తున్నాడు ఇక్కడ. మీకు ధ్యేయమూర్తులు ఎవరు, మీరే నా ధ్యేయమూర్తులు, మీరే నా గురువులు, మీరే నా ధ్యేయం. అంటే ఏంటి, మీలో ఉన్న మంచితనం నేను చూసుకుంటున్నా, మీలో ఉన్న మంచితనం నేను చూసుకుంటున్నా, మీలో ఉన్న చెడుతనం నేను తొలగించుకుంటున్నా. చెడు కనబడితే నేను తొలగించుకుంటాను, లేదా తొలగించుకుంటాను. మరి మీరంతా గురువులు కాదా అని అమ్మగారు చెప్తున్నారండి. వాస్తవం అదే, 100కి 100 సత్యం ఇదే గమనించగలిగితే. మీరే నా ధ్యేయమూర్తులు అని అప్పుడు మీరే నా ధ్యేయమూర్తులు నాన్న. చూడు మాస్టర్ ఎలా పిలుస్తున్నారు, నాన్న అంటే తండ్రి కదా. ఆ పదంలో చూడండి, ఆ వినయాన్ని మనం నేర్చుకోవాలండి. పిలుపులో కూడా ఎట్లా పిలవాలి, ఏ విధంగా పిలవాలి, అది కూడా మనం అలవర్చుకోగలండి. మహాత్ములు మన పెద్ద పెద్ద పూజలు యోగాలు మన జ్ఞానాలు మనకు వద్దండి.
ఇది ఉంటే అవన్నీ వచ్చినట్టు లెక్క. ఇది లేకుండా అవన్నీ ఉన్నా ఉపయోగం లేదు. సత్వగుణం లేకుండా నువ్వు ఇన్ని యజ్ఞాలు చేసినా, ఇన్ని దానాలు చేసినా, ఇన్ని తపస్సు చేసినా నిష్ప్రయోజనము. నేను పారాయణ చేస్తున్నా, సత్సంగాలు చేస్తున్నా, గుడికి పోతున్నా, సత్సంగాలు చెప్తున్నా, ఏం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సంకల్పం సరిగా లేకపోతే అవన్నీ వేస్ట్. ఇప్పుడు పాత్ర శుద్ధంగా ఉంటే పాయసం పోస్తే ఉపయోగపడుతుందండి. పాత్ర శుద్ధంగా లేక లోపల ఉంటే పాయసం పోతే ఏం ఉపయోగం ఉంటుంది? పాయసమే నువ్వు జీడిపప్పు వేసావు, అన్ని పప్పులు వేసినావు, అది పోస్తావు, ఎందుకు మనకు వస్తుంది? చిరుము పట్టిన పాయసం ఎవరు తాగుతారండి? అలాగే వీళ్ళు మనుషుల వికల్పం పెట్టుకొని కుళ్ళుకు పెట్టుకొని మాత్రం వికల్పం నాకు అర్థం కాదు కదా, కుళ్ళు పెట్టు కల్లా కప్పడం కూడా అర్థం కాదు కదా, కుళ్ళు పెట్టుకొని ఏది చెప్పినప్పటికి కూడా అదే ఫలితం వస్తుంటుంది. అన్నాన్ని చెప్తున్నాను, మీరందరూ నా గురువులే. ఇప్పుడు నాలో కుళ్ళు ఉంది అనుకోండి, వీళ్ళ కుళ్ళు ఉందిరా వీడికి, కాబట్టి మన కుళ్ళు ఏర్పరచకూడదు మీరు అనుకుంటారు. బురద అంటే తొలగించుకోండి, తొలగించుకుంటామా చొక్కిపోతామా? అది ఉంది కాబట్టి మన పక్కకు పోవాలని ఏ భావన కలుగుతుందో అది చెప్తున్నాను ఇక్కడ. మరోసారి అంటారు, నేను మీలో దైవత్వాన్ని చూస్తాను, నేను మీలో దైవత్వాన్ని చూస్తున్నా, మీరు నాలో మానవత్వాన్ని చూస్తున్నారు. ఎలా పడేదాన్ని? నేను దైవత్వాన్ని చూస్తున్నా, మీరు నాలో మానవత్వాన్ని చూస్తున్నారు. మానవత్వం అంటే ఏంటి? మనిషిగా గౌరవించినట్టు, అమ్మ ఇంత ప్రేమగా ఉంది చేస్తున్నారా ఆయన, ఇది మానవ యొక్క తత్వం, మరి దైవత్వం కాదు. మీరు నాలో మానవత్వం చూస్తున్నారు. అమ్మ చెప్పి ఇంత జగవినా నాకు ఆనందం పెడుతుంది. ఎంత కష్టంగా ప్రశ్న సమాజం చెప్తున్నారా, ఎంత ప్రేమగా సమాజం చెప్తున్నారా. మీరు నాలో మానవత్వం చూస్తారు, నేను మీరు దైవత్వాన్ని చూస్తున్నాను అని అమ్మ అన్నారంటే అమ్మ యొక్క నిజతత్వం ఏమిటి? నిజంగా మనం గమనించాల్సింది అమ్మ యొక్క నిజం. అందుకే మాస్టర్ గారు హెడ్లైన్ చెప్తున్నాడండి, నేను మీలో దైవత్వాన్ని చూస్తాను. ఇదే హెడ్లైన్. ఈ ఒక్క పదం చాలు. బాబా చెప్పి నువ్వు చూసేంతా కలిసి నేను అయిపోయింది. నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నా. ఈ పదం కూడా మాస్టర్ గారు బాబా వాడతాడు కదండి. అందుకే భరద్వాజ మాస్టర్ గారు అందరిలో కూడా దైవత్వాన్ని చూశాడు. గొంతు మీద కత్తి పెట్టినా కూడా సరే ఆ దైవత్వాన్ని చూశాడు. విద్యానగర్లో నువ్వు నడిసెట్టలో నాకు పాలకి నమస్కారం చేస్తావా? చేస్తాను కదా. ఏమో నాకనే నమస్కారం పెట్టుకుంటున్నాను. ఇంతలో కాదు నమస్కారం పెట్టుకున్నప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారు? మీరు నమస్కారం పెట్టండి, మీరు దైవత్వాన్ని నేను నమస్కారం పెడతాను అన్నాడు మాస్టర్ గారు. అంటే బదాలు సెంటర్ బదాలు పెడతావా అన్నాడు. గాంధీ బొమ్మ ఉంటుంది స్టాండింగ్ లో. బదా అన్నాడు. మనోడు భక్తుడు, ఏం సార్ మీరు ఐఏఎస్ వాడు చెప్పి మాట తాగిపోతాడు, మన మీరేంటారంటే నీకు తాగిపోతావాడా? నాకు బాబా దైవత్వం రారా నీ సత్తా చూస్తా ఉంటున్నాడు ఆయన. మన పరీక్ష పెట్టి రాయబడి పరీక్ష, నన్ను పరీక్ష నువ్వు లాగేసేట నేను చేయలేవాలి మీ కోరికంతా అన్నయ్య నేను చెప్తున్నా మీకు అర్థం కావడం కోసంగా అన్నయ్య పోయినాడు. అంతా వాడు చేసినాడు, వాడికి నమస్కారం పెట్టినాడు. బాబా సినిమాలో నాన్న వాళ్ళు వచ్చి లేరా అంటే లేచి కూర్చొని మళ్ళీ కూర్చున్న తర్వాత బాబాకి నమస్కారం పెట్టిపోయినాడే ఇదన్నమాట. అప్పుడు బాబా ఏమన్నాడు, పరీక్ష మీకే కాదు నాకు కూడా ఉంటుందన్నాడు బాబా. ఆ పరీక్ష బాబా మాస్టర్ గారిని ఎక్కాడు. ఇంత తత్వం వాక్యం ఒకటే ఇక్కడ ముఖ్యం ఉన్నది. అందరిలో ఆ దైవత్వాన్ని చూసే విధానం మనకి సాయినాథుని తత్వం ద్వారా మనకు అర్థమవుతుందండి. రాముల్లో మనకు అర్థం కాల, కృష్ణుడు అర్థం కాల, ఆడున్న వాళ్ళకే అర్థం కాల, మనకు అర్థం కాదు కాబట్టి భగవంతుడి నాకు అర్థం కాని చెప్పేసి జాతి మతం కులము లేకుండా అన్ని వర్గాలకు తన సాంప్రదాయం తనను మేళవించుకొని ఆయన మనకి. అందుకే మాస్టర్ గారు బాబాని ఎందుకు ఎన్నుకున్నాడండి, ఇందుకోసం ఎన్నుకున్నాడండి. ఇది మాస్టర్ గారు చూడండి, సూక్ష్మంగా చూడగలిగితే వారి యొక్క మాట చేతలు మన స్వల్పంగా అనిపించవచ్చు కాక, కానీ అది గొప్ప సత్యం దాగి ఉంటుంది అని సత్యాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనకి జిల్లేలమూడేమో సన్నిధిలో ఉంటూ ఇది రెండో వింత విశేషం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు జిల్లేలమూడ అనసూయ మాతా की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की జై. గురుదేవ